హాయ్ అండి. ఇప్పుడు లక్కీ హీరోయిన్ ఎవరంటే ఫస్ట్ మీ పేరే చెప్తున్నారు. సో ఆ పేరు టాలీవుడ్లో మీరు సంపాదించుకోవడం, ఆ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడం, ఎక్కడో నార్త్లో పుట్టి పెరిగిన మీరు ఇక్కడ టాలీవుడ్లో సంపాదించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సినిమాలో అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతున్నారా? సార్ డెఫినెట్గా నేను లక్కీ ఐ థింక్ టు బీ గెటింగ్ ది ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ఒక ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది ఒక ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ టు బీ యాక్సెప్టెడ్, ఎంత ప్రేమగా, ఎంత వార్మ్గా నాకు రిసీవ్ చేసుకుంటాను. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ I don't know what to say. ఎందుకంటే I don't think I am lucky because I'm getting the opportunity to work with people who are amazing at what they do. You automatically become lucky. I'm sure everybody is working hard. The luck factor comes in when you get great people, a great script. So I'm only as good as the director. I'm only as good as the team. So if you feel that I've done a good job, it's because the team did a fantastic job. And I think it's all that. So yes, I am lucky to have a great support system behind the camera. And yeah. శ్రద్ధ గారు సార్, ఇక్కడ కావచ్చు, ఇంత ముందు జరిగిన మీట్స్లో కావచ్చు, అందరూ మీ పక్కన ఉన్న మీనాక్షిని లక్కీ లక్కీ అంటుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లక్కీ కాదు సార్, షీఈ్ నాట్ లక్కీ, షీఈ్ హార్డ్ వర్కింగ్. యా, అండ్ షీ హెస్ అచీవ్డ్ వాట్ ఎవర్ షీ హెస్ అచీవ్డ్ త్రూ హర్ టాలెంట్. అవన్నీ none of the actors are by luck by chance కాదు సార్. we've all come and I feel very happy for her. She's like my little sister. ఎందుకంటే she's an army child. వాళ్ళ ఫాదర్ కూడా ఆర్మీలో ఉన్నారు, నా ఫాదర్ కూడా ఆర్మీలో. సో మొదటిసారి మీట్ చేసినప్పుడు we were like talking like best friends. So I feel very happy for her, sir. And we feel happy for the entire, like there's no ill feelings. సో ఇప్పుడు మీరు కూడా బాలయ్య గారి పక్కన ఒక మంచి రోల్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు కూడా లక్కీ అయిపోయారా? ఇది కూడా లక్ కాదు సార్. అదే నా టాలెంట్ చూసి నన్ను అడిగారు. అఫ్ కోర్స్, ఐ మీన్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు. బట్ లక్కీ, ఐ డోంట్ థింక్ ఇట్స్ లక్. ఇది నేను నా కెరియర్ని ఎలా తీసుకుపోయాను. లైక్ ఐ నో వాట్ డిసిజన్స్ ఐ హ్యావ్ టేకెన్. ఏ ఫిల్మ్స్ని ఒప్పుకున్నా, ఏ ఫిల్మ్స్ని రిజెక్ట్ చేసినా అది నాకే తెలుసు. విశ్వక్ అన్న ఇక్కడన్నా అన్న ట్రైలర్ చూసేటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అన్న. ట్రైలర్లో చూసుకుంటే నువ్వు రెంకిరెడ్డి అయితే నేను రంకురెడ్డి అనేసి అన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉండబోతుంది అన్న? అంటే అర్జున్ రెడ్డిలా మిక్స్ అవ్వబోతుందా ఏంట? U/A13+ అని సర్టిఫికేట్ ఏంట్రా ఒకసారి అనక. సో డెఫినెట్లీ హోల్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్. ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే అన్న. నరేష్ గారికి అన్న, ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు ట్రైలర్లో మీది శ్రద్ధాంజలి అని వచ్చింది, అందులో మీరు చనిపోతారని తెలిసింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఒక్క మాటలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఐ పాస్డ్ అవే. విశ్వక్ గారు భయ్యా ఒక్క నిమిషం. మీరు కెరీర్లో స్టార్టింగ్లోనే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకునే వాళ్ళు. ఒక యాక్టర్గా చాలా మంచి సినిమాలు చేశారు. రీసెంట్గా ఫక్త్ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మెకానిక్ రాకీతో సహా స్టార్ట్ అయింది. మాస్ హీరోగా, కమర్షియల్ హీరోగా, స్టార్ హీరోగా ఎదగాలనుకున్న మీరు యాక్టర్ మిస్ అవుతాడేమనే భయం లేదా? ట్రాకా యాక్టర్ మంచి స్క్రిప్ట్లు యాక్టర్ మిస్ అవుతాడేమోనని. కమర్షియల్ సినిమా ఫార్మేట్ దేంట్లో మిస్ అయింది యాక్టింగ్? అర్థం కాలే. నెక్స్ట్ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఎన్నుకోవడం వల్ల. కమర్షియల్ సినిమాలో కూడా యాక్టింగ్ చేయాలి సార్. చేసినా కూడా మంచి స్క్రిప్ట్లు మిస్ అవుతాయి కదా అనేది. డిఫరెంట్ సినిమాలు మిస్ అవుతున్నాం కదా. ఇది ఎంత మంచి సినిమా 20 సెకండ్ అర్థమవుతుంది మీకు. దిస్ ఈస్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమా ఒప్పుకుంటా, కానీ ఇట్స్ నాట్ ఎ రొటీన్ సినిమా. అది మీకు రొటీన్ సినిమా కాదని మీకు 20 సెకండ్ రోజు అర్థమవుతుంది మీకు. విశ్వక్ అన్న, హాయ్, దిస్ ఇస్ మాధవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లిటిల్ ఫ్లవర్ ఆ రోజు ఉన్న స్థాయి నుంచి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు. కంగ్రాట్స్ అండ్ ఇన్స్పైరింగ్ అది. సో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ అన్న. ఇఫ్ రాకీ హ్యాస్ టు ఫిక్స్ బిట్వీన్ ఒక 3 టాపిక్స్ అనుకుంటే, బ్రోకెన్ ఇంజిన్ ఆఫ్ ఎ కార్ నెంబర్ 1, అండ్ నెంబర్ 2 బ్రోకెన్ హార్ట్ లవ్, నెంబర్ 3 బ్రోకెన్ లా సిస్టమ్. విచ్ వన్ హీ చూస్ ఫస్ట్
And what superpower Rocky wish to have to fix it? సో కారు రిపేర్ చేసేటోళ్ళు ఉంటారు. థర్డ్ది ఏంటి? Broken law system. సిస్టమ్ని చూసుకోనికి పోలీసు వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ వుడ్ లైక్ టు ఫిక్స్ ఏ బ్రోకెన్ హార్ట్. Wonderful, Anna. ఎందుకంటే ఐ థింక్ మనం మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ అబౌట్ హార్ట్ బ్రేక్స్. మనం హార్ట్ బ్రేక్ని కూడా మనం నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా అని షో ఆఫ్ చేస్తాం. కానీ బట్ ఇఫ్ ఐ రియలీ సీ హార్ట్ బ్రోకెన్, ఐ థింక్ ఇది మరీ పెద్ద స్టేట్మెంట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఒక మగాడు హార్ట్ బ్రోకెన్ ఉన్నప్పుడు సాటి థింగ్ ఏంటంటే సాటి మొగాడు మూసుకొని తాగబే అంటాడు. సో డెఫినెట్లీ అట్లాంటి టైంలో ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఫర్ ఎ మ్యాన్ హూ హార్ట్ బ్రోకెన్ మ్యాన్. వాడికి కొంచెం పక్కన ఉండి మిగిలిన వాళ్ళందరూ తాగుబే అంటే నేను ఇంకొక 5 నిమిషాల తర్వాత సేమ్ డైలాగ్ కొడుతుండే. అన్న ఇంకొకటి, వన్ డే ఇఫ్ యూ వాంట్ టు వోక్ అప్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఓన్ మూవీస్, ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో నుంచి యూ వాంట్ టు వోక్ అప్ యాజ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఓన్ మూవీస్, విచ్ క్యారెక్టర్ వుడ్ బి? ఐ వాంట్ టు వేక్ అప్ లైక్, అది ఆల్రెడీ ఉంది లోపల, దాని లెక్క లెగాల్సిన అవసరం లేదు. I would like to wake up as I think I would love to wake up like Psycho Vivek only. Psycho Vivek vaadu manchi dark silent unna kuda there is nice philosophy in his character. So I would love to wake up like him. Okkar kottandi amma. డెఫినెట్లీ ఆ అబ్బాయి 2 మంచి క్వశ్చన్స్ అడిగిండు. అదే బ్రోకెన్ హార్ట్ని ఫిక్స్ చేస్తారా, బ్రోకెన్ కార్ని ఫిక్స్ చేస్తారా అని. అండ్ లాస్ట్ క్వశ్చన్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. హూమ్ డూ ఐ వాంటెడ్ టు వేకప్ లైక్? డెఫినెట్లీ సైకో వివేక్ లాగానే లెగాలనుకుంటా నేను. చెప్పండి అన్న. ఒక దినేష్ నాయుడుగా స్టార్ట్ చేసి విశ్వక్సేన్గా మారి ఇప్పుడు మెకానిక్ రాకీగా ముందుకొస్తున్నారు. సో ఈ 3 క్యారెక్టర్లో ఎంత వేరియేషన్ ఉంది, ఎంత చేంజ్ అయ్యారు? అండ్ ఇప్పుడు అందరికీ గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు కదా, ఈ 3 క్యారెక్టర్లో ఎవరికి గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఎవరికి సిల్వర్ కాయిన్ ఇస్తారు? వీళ్ళ ముగ్గురు కాయిన్లకు పడేటోళ్ళు కాదు, అది సమస్య. ఇంత ముగ్గురు ఇచ్చేటోళ్ళే, తీసుకునేటోళ్ళు కాదు. వెరీ గివింగ్ పీపుల్ అన్నమాట. బట్ ముగ్గురికి డైమండ్ ఇస్తా. ఓ సూపర్. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. సో జనతా గ్యారేజ్లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఒక మెకానిక్గా మీరు చేస్తున్నారు. సో మెకానిక్ రాకీలో ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? ఆ రిపేర్ ఉంది యాక్చువల్లీ, ఆ రిపేర్ చూస్తారు 20 సెకండ్. రఘు గారు, విశ్వక్ గారు, సో ఐఎమ్ యువర్, ఒక్కసారి రఘు గారు క్వశ్చన్ అయిపోయి, ఐఎమ్ యువర్ ఫ్యాన్. అంటే మీ రియాలిటీ షోస్ కానీ ద ఇంటెన్స్ యూ షో, ఎమోషన్స్ యూ షో, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. సో మీరు రేర్లీ యూ డూ మూవీస్, వై ఈస్ దాట్? అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చేస్తారు? నాకు దీనికంటే ముందు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ లేదు. నేను దీనికంటే ముందు రోడీస్ అండ్ స్ప్లిట్స్ అలాంటి రియాలిటీ షోస్ చేసేవాడిని. నాకు దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది, చాలా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం వచ్చింది. కానీ నాకు లాస్ట్ 2 ఇయర్స్లో రియాలిటీ షోస్ నుంచి మనసు ఖతమైపోయింది. నాకు ఆ మజా రావట్లేదు, ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఆ టైంలో నాకు తరుణ్ భాస్కర్ కాంటాక్ట్ చేసి ఓ ఫిల్మ్ చేస్తున్నాను కీడాకోలా, మీరు మా నాన్నకి తెలుగు చాలా ఇష్టం. తెలుగు స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు, ట్రాన్స్లేషన్, వాయిస్ ఓవర్స్, డబ్బింగ్ అవన్నీ చేసేవాళ్ళు. హీ పాస్డ్ అవే 2 years ago, 2.5, 3 years ago ఆల్మోస్ట్. అతను ఉన్నప్పుడు నేను తెలుగు ఫిల్మ్ చేస్తే అతనికి బాగుంటుంది, అందుకని నేను ఆ ఫిల్మ్ చేశాను. అండ్ అది చేసి నాకు తరుణ్ భాస్కర్ని కలిసి వాళ్ళందరూ పూర్తి కాస్ట్ అండ్ టీమ్ని కలిసి ఎంత బాగుందంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ సాటిస్ఫాక్షన్, నాకు రియాలిటీ షోస్లో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు యాక్టింగ్లో రావడం మొదలైంది. అప్పుడు నేను ఓకే, నేను యాక్టింగ్ని సీరియస్గా తీసుకుంటాను, కొంచెం రైటింగ్ కూడా చేస్తున్నాను.
అని నేను అనుకున్నాను. నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, నేను చేసిన క్యారెక్టర్ చిన్న టైం కోసం ఉన్నా, ఎక్కువ టైం కోసం ఉన్నా, ప్లాట్కి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాడు నాకు నచ్చితే. ప్లస్ ఐ ఆల్సో లుక్ ఎట్ ద పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్. I did this film in spite of meeting all these people. I mean, I really was not impressed at all. I'm sorry, I just say these things to amuse myself. No, I really loved working with everybody, especially Ravi Teja. Ravi Teja is the first film, but seasoned directors kanta ekku tight grip story meeda, emotions meeda, scenes meeda, storytelling meeda undadam chusanu. I would like to really appreciate you for that. And please welcome him as a hotshot director that's entered the Tollywood thing. Yeah, thank you so much. Have I answered your question? Yes. Thank you. Thank you. There was a question for you. Vishwagar. Shraddha garu, hi. Very glad to see you. You rarely do movies, which is a sad thing for me. I really love you wherever I see you. So I hope this movie also adds so much to your career. Actually, నేను అడగాలనుకున్న క్వశ్చన్ అడిగేశారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ యూ. విశ్వక్ గారు, ఐ రియలీ లవ్ యువర్ గామి మూవీ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్. చాలా ఇంటెన్స్ అండ్ హానెస్ట్ ఎమోషన్స్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్లీ థర్డ్ క్వశ్చన్ మీది. లేదు, ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడే వచ్చా. మీది ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు, మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు. ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి, అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే. అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విజ్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విజ్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్. సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూశారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్, నేను సినిమాలు తీసుకుంటే నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జామ్. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. చెప్పండి మేడం. సార్, మెకానిక్ రాకీ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. సో మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు మినిమం ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా మినిమం అనేది మీకు తెలుసా? మెకానిజం ఏదైనా మీ కారు ఇప్పుడు డ్రైవ్ చేసుకెళ్ళినప్పుడు ఆగిపోయినప్పుడు ఇలా చేసుకోవడం కానీ ఎప్పుడేం చేశారు? టైర్ మార్చుకోవడం వచ్చు మేడం. టైర్ స్టెప్ని మార్చుకుంటాం కదా, టైర్ మార్చుకోవడం వచ్చు. కూలెంట్లో నీళ్ళు అయిపోతే పోసుకుంటుండే. నా ఫస్ట్ కార్ ఊకే గరం అవుతుండే, సో నేనే పోసుకుంటుండే కూలెంట్లో నీళ్ళు. విశ్వక్ గారు అన్న, మీ ఆన్ స్క్రీన్ టాలెంట్ తెలుసు, ఆఫ్ స్క్రీన్ సంకీనెస్ తెలుసు. అంటే ఎంత సంఖ్య ఉంటా ఎన్ని గుడ్ వే. మీనాక్షి గారిని అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకోవాలని ఉంది. ఆన్ స్క్రీన్ మైక్ వాళ్ళకి అని చెప్పొచ్చు కదా, అయిపోతుంది. ఇలా ఆన్సర్ చేద్దాం. శ్రద్ధ శ్రీనాథ్ గారు, హియర్ మీరిద్దరు లైక్ మీనాక్షి గారు, మీరు ఆన్ స్క్రీన్ విశ్వక్లో ఎంత సంకీనెస్ చూశారు, మెకానిక్ రాకీలో ఎంత సంకీనెస్ చూశారు ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్లో అండ్ ఆన్ స్క్రీన్ ఏ డిఫరెన్స్ అని? ఆఫ్ స్క్రీన్ ఖచ్చితంగా వి ఆల్ నో, వి హావ్ సీన్ ఇట్. చాలా హీస్ జస్ట్ హిమ్సెల్ఫ్, హీస్ ద కాన్ఫిడెంట్ రౌడీ అలా కొంచెం. ఆన్ స్క్రీన్ అలా లేదు వీళ్ళ క్యారెక్టర్. హీస్ మెకానిక్ రాకీ, he's very different on screen. And in front of the camera, వాళ్ళు చాలా responsible. He's like not is irresponsible in real life. కానీ he's very like dedicated during work time. Off time లో చాలా chill గా ఉన్నారు. మంచినే మాట్లాడుతున్నా. మీనాక్షి అది సేమ్ అండి. అది ఆన్ స్క్రీన్లోనే ఇది
he's a very serious actor. Ante అతనికి ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ ఆఫ్ స్క్రీన్లో హీ డజంట్ టేక్ లైఫ్ సీరియస్లీ as much. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఐ థింక్ వెన్ యూ టూ సీరియస్ ఇన్ లైఫ్ దట్ బికమ్స్ too monotonous, and he has a perfect balance of living life and also doing a perfect job. Vishwakanna, here. Just getting back to you, sir. ప్రొడ్యూసర్ గారు, Sir. గోల్డ్ కాయిన్స్ మీరు ఇస్తున్నారా, విశ్వకే ఇస్తున్నారా? ఆయన ఇస్తున్నారు సార్, నేను ఇవ్వట్లేదు. యా విశ్వక్ సార్, మొదటి నుంచి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ మీరు ఏ ఏజ్లో ఎలా ఉన్నారో అలానే ఫిల్మ్స్లో కూడా ఉన్నారు. దెర్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మేబీ అర్జున్ కళ్యాణంలో కొంచెం ఉండుండొచ్చేమో, మేబీ బికాస్ ఆఫ్ యువర్ లుక్స్. మీ ఇది ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ డూ లాట్ ఆఫ్ మేక్ ఓవర్ లైక్ 50 kgs వరకు తగ్గాల్సి వచ్చేసేసి అటువంటి రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. బిలో 50యా? 50 to 60లో ఉంటుంది కదా జనరల్గా, వెన్ యూ హ్యావ్ టు లుక్ రియల్లీ లీన్. నా బొక్కలే ఉంటాయి అనుకుంటా సార్ అంత బరువు. యా, సో బేసికల్లీ ఏంటంటే చాలా కష్టమైన మేక్ ఓవర్ చేయాలంటే మీరు డెఫినెట్లీ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ విల్. యా, లైలాలో కొంచెం ఉంటుంది అలాగా, అంటే లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. యా, లైలాలో దెర్ ఇస్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఫీమేల్ గెటప్, సో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. యా, and you will see very different Vishwak from this new year. Right. Vishwakanna, విశ్వకర్ అది మనోడు సగంలో ఉన్నాడు, అది అయిపోగొట్టుకొని వస్తా. అన్న, మీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు లైక్ కార్ రిలేటెడ్గా యాక్సిడెంట్స్ గురించి ప్రతి సినిమాలో ముందు ఒక మెసేజ్ ఇస్తుంటారు, చాలా హార్ట్ ఫెల్ట్ మెసేజ్. సో మెకానిక్ రాకీ, సో కార్స్ బేస్డ్ మీద ఉంది కాబట్టి, సో మీరే అంటే మెకానిక్ రాకీ నుంచి కార్స్ విధంగా కానీ మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేము తమ్ముడు, సినిమాలో అయితే చాలా మెసేజ్ ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. అది సపరేట్గా అయితే ఇస్తలేము. అది డైరెక్టర్కి వచ్చి రవితేజ గారు, మీ పోస్టర్స్లో రెంచ్ బార్ ఉంది కదా, అది దాని మీద 28 అని ఉంది. అది ఐ థింక్ మీరు ర్యాండమ్గా పెట్టారు అనుకోవట్లేదు. అది విశ్వక్ గారు ఏజా లేకపోతే ఏంటి స్పెసిఫిక్, ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే ఏదో ఒక చాలా మీనింగ్ ఉండి పెట్టాం అనుకుంటారని చెప్పి చాలా ర్యాండమ్గా పెట్టామండి. సార్ విశ్వక్ గారు, చెప్పండి. విశ్వకన్న, మీరు ఇంతకు ముందు మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఇంతకు ముందు ఒక మూవీ ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను, ఒక మెయిల్ ఐడి చెప్పారు, ఆ మెయిల్ ఐడికి మీరు చేయండి అని చెప్పి. సో అది అక్కడతో ఆగిందా, ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చారు? మార్చ్లో షూటింగ్ స్టార్ట్, దాంట్లో దగ్గర ఒక 22 మంది కొత్త వాళ్ళకి ఇచ్చినాం అవకాశము. ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుంది మార్చ్. విశ్వకన్న ఒకసారి కొత్త వాళ్ళకి ఇస్తానా అన్న? విశ్వకన్న ఇక్కడ అన్న ఇటు సైడ్. మీరు కంగో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు కదా, అక్కడ సూర్య గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఫోటో చూపించి దానికి ఏంటి ఆన్సర్ వచ్చిందా, ఏమొచ్చిందో? హరి గారిని అడగమన్నారు, డైరెక్టర్ హరి గారిని. విశ్వకన్న అన్న ఇటు సైడ్ అన్న. కొత్త వాళ్ళకి ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు ఆపర్చునిటీ? ఈ మూవీలో ఎవరైనా there is a bunch of new talent coming with that film అండి. I am going to announce mostly Christmas కి with poster I'll come with all the faces. సార్ విశ్వకన్న, ఎన్టీఆర్ గారికి దగ్గరైన వాడు అతి కొద్ది మందిలో మీరు ఒకళ్ళు, అలాగే బాలకృష్ణ గారికి దగ్గరైన అతి కొద్ది మందిలో. ఈ రేర్ కాంబినేషన్ యాక్చువల్గా ఇది, ఇద్దరికి దగ్గరైన వాళ్ళు ఉండటం చాలా రేర్. అది దాంట్లో మీరు ఒక అవుట్ కమర్గా వచ్చేసి బయట నుంచి ఇండస్ట్రీ నుంచి వచ్చేసి ఇప్పుడు ఆ స్థాయి కంపెనీ, ఆ వ్యక్తుల కంపెనీ, ఇద్దరు ప్రముఖ వ్యక్తుల కంపెనీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో? I think it's more than cinema, it's అది ఇంకా పర్సనల్ లెవెల్ రిలేషన్షిప్ సార్. అది ఇంకా అది ఇంకా లైఫ్కి సంబంధించింది సార్. అది మోర్ దెన్ సినిమా, ఇట్స్ మై పర్సనల్ అనుకుంటా. అది విశ్వక్ గారు ఎక్కడండి? నా పేరు రాజా. మీ లైఫ్కి సంబంధించిన ఒక విషయం నేను కొంచెం లోతుకెళ్ళి మాట్లాడతాను. డిఎన్ఏ నమ్ముతారా మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికన్నా అంటే బాలయ్య బాబు డైలాగ్ లాగా, ఎవరికన్నా సమస్య వస్తే దండం పెడతారు, మేము దానికి పెన్నం పెడతామంటారు. మీ డిఎన్ఏ పెన్నం పెట్టేలాగా ఉంది అంటే సమస్యలకి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారు చాలా చిన్న వయసులో దిల్సుఖ్ నగర్ థియేటర్ దగ్గర ఎవరో చిన్నపిల్లడు అప్పుడు ఒక 4 కొడితే మీ నాన్నమ్మ గారు తీసుకెళ్ళి ఆయన కరాటీ నేర్పించారు. ఇంకెప్పుడు అప్పటి నుంచి ఆయన కరాటే రాజు అయిపోయారు. మీరు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి, బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎవరో ఎందుకు నేనే అని చెప్పేసి అక్కడ కూడా సమస్యను దాటి మీ నాన్నగారే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఎవరన్నా రివ్యూవర్స్ కానీ ట్రోలర్స్ కానీ అంటే అన్వాంటెడ్గా కావాలని టార్గెట్ చేసి కానీ క్రిటిసైజ్ చేస్తే మిమ్మల్ని మీరు ఆపుకోరు, ఫిల్టర్ చేయరు, వాళ్ళకి పిండం పెట్టేస్తారు. సో ఇది మీ డిఎన్ఏ, దీన్ని మీరు ఇంకా మార్చలేరు అని నేను అంటాను. ఎస్ఆర్ నో?
ఎస్ సార్, డబ్బులు కొట్టండి. లాంగ్ నైట్ అనుకుంటా. లెట్స్ ర్యాప్ అప్ విత్ లాస్ట్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే ఐ వాంట్ పర్సనల్ లెవెల్ వచ్చి కూడా ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీవన్ అండ్ డిన్నర్ కూడా చేయాలి, అందరూ చిల్ కూడా కావాలి కాబట్టి ఫార్మల్ మీటింగ్ కెమెరాలు బంద్ చేసి చిల్లేదాం. విశ్వకన్న ఒక క్వశ్చన్ అన్న, మీరు బాలయ్య బాబు గారు అలాగే ఎన్టీఆర్ గారు ఒకేసారి మల్టీ స్టార్లుగా ఇద్దరు ఒకేసారి అడిగితే ఎవరికి ఓకే చెప్తారు? అలాగే మీరు సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపించబోతున్నారు, అది ఏ సినిమాలో చూపించబోతున్నారు? అదా, 6 ప్యాక్ నీకు March 29th చూపిస్తాను, బర్త్డే ఆ రోజు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరా తర్వాత చెప్తా. విశ్వ గారు మీరు కాయిన్, ఒక్క నిమిషం, కాయిన్స్ పొగిడితేనే ఎందుకు ఇస్తున్నారు? మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తేనే ఎందుకు ఇస్తున్నారు? సార్ అతను క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడు? ఇక్కడ అడిగింది కానీ ఇవన్నీ ఇంప్రెస్ చేస్తే ఆయన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. మీరు ఒక హార్ట్ బ్రేక్ అయినోడిని ఫిక్స్ చేస్తారా, కార్ ఫిక్స్ చేస్తారా, లేదా సొసైటీ? అది ఎంత మంచి క్వశ్చన్ అండి, అతను ఎంత గొప్ప మాట మాట్లాడండి. ఆ క్వశ్చన్ కి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి అసలు? ఇంకొకటి విశ్వకన్న ఒకటి యాక్చువల్లీ నేను ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఆయనకి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నిజంగా అది రియల్ కొడితే మా నాన్నమ్మ తీసుకెళ్ళి కరాటే క్లాస్ లో జాయిన్ చేసింది. ఆయన రీసెర్చ్ నచ్చింది నాకు, ఇక్కడ R&D నచ్చింది. సో ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఇస్తున్నది. అండ్ ఆయన మహానుభావుడు, ఆయన ఎంత గొప్ప విషయం చెప్పినా ఎవరికి తెలియని పాయింట్ చెప్పారు. సరే, అయితే మొన్న ప్రీ రిలీజ్లో వరంగల్లో మాట్లాడుతూ ఇకపై క్రిటిక్స్ గురించి కానీ నా ట్రోలర్స్ గురించి కానీ ఈ సినిమా తర్వాత నేను మాట్లాడను అన్నారు. ఎందుకు వీళ్ళందరికీ దూరంగా ఉంటానంటున్నారు? దూరంగా ఉండడం కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నా లెక్క మీరు కూడా మిగిలిన వాళ్ళకి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్లా అంటే రోల్ మోడల్ అనుకోండి. అంటే ప్రతిసారి ఒకరి మీద ఒకరు చిరాకు పడుతుంటే నాకు నచ్చలేదు. రివ్యూయర్లు ఏమో సినిమా వాళ్ళకి మేము నచ్చం అనుకోవడము, సినిమా వాళ్ళు ఏమో రివ్యూయర్లకు మనం నచ్చడం అనుకోవడం, ఇది ఉండకుండా యాక్చువల్లీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న దానికి ఫస్ట్ శంకుస్థాపన చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు. దానికి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినట్టు. అంటే ఈ వార్ వల్ల మూవీ అంటే అదే దాని వల్ల మూవీ పోతుందని ఒక ఎనాలిసిస్కి వచ్చారా? లేదు, జస్ట్ అందరు మెంటల్ పీస్. నేను బేసిక్గా ఈ మధ్య మెంటల్ పీస్ ఎట్లా ఇద్దాం అందరికీ, పీస్ అదేంటి మెంటల్ పీస్ ఎట్లా స్ప్రెడ్ చేద్దాం, ప్రశాంతంగా బతుకుడు ఎట్లా అని అందరికీ కొంచెం మార్గదర్శిలా మారుతున్నా. సో ఆ రోజు ఆ తరుణంలో చెప్పిన మాట అది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. అది అసలు బేసిక్గా కొంతమందికే తెలుసు, మీ టీంకి, మీ యూనిట్కి, మీడియాలో కొందరికి. అది అసలు బయటికి రాకుండా ఎలా ఆపగలిగారు? అంటే మెయిన్ పాయింట్ ఎక్కడొకక్కడ రివీల్ అవుతుంది కదా. ఐ థింక్ అది ఆపడం అనేది ఎట్లా ఆపగలిగారు? ఒక 10 మంది బాడీ గార్డ్లను పెట్టినాం సార్. దానికి మీరు చెప్పకండి సార్, ఆ టాపిక్ తీసినప్పుడల్లా నాకు ప్యాక్ అవుతుంది. సరే, ఎవరు చెప్పి దొరుకుతారు? బేసిక్గా ఆ మెయిన్ పాయింట్ బయట రివీల్ చేస్తే కొంచెం ఫ్రెష్ కంటెంట్ లాగా వస్తుండొచ్చు కదా. ఇప్పుడు లేదు అది చెప్పొద్దు, మీకు 20 సెకండ్ అర్థమవుతుంది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా, నా మానని నేను మాడిపోయిన దోశ తింటుంటే అసలు ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ ఎందుకు చెప్పట్లేరు? అది ఇప్పటివరకు రాని పాయింట్ అన్నారు కదా, మీరే చెప్పారు పొద్దున ఇంటర్వ్యూలో కూడా. సో అది చెప్తే కొంచెం ఫ్రెష్ చెప్పొద్దు సార్, పంచాయతీ సార్ అది. ప్రమోషన్ చాలా బాగుందన్న. ఫస్ట్ క్వశ్చన్, ప్రమోషన్ చాలా బాగుంది. అంటే విశ్వక్ అంటేనే డిఫరెంట్ ప్రమోషన్. సో చాలా బాగుంది. అంటే విశ్వక్ గారు ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నా ఇన్వాల్వ్ అవుతారని బాగా అందరికీ తెలుసు. సో మెకానిక్ అనే స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు మెకానిక్ అనే వాళ్ళు ఎక్కువగా అంటే ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి అయిన వాళ్ళు ఎక్కువగా మెకానిక్ అనే జాబ్ ఎంచుకుంటారు అండ్ వాళ్ళు 100% చేస్తారు. సో మీరు ఈ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అలాంటి పూర్ పీపుల్ నుండి కానీ అలాంటి పర్సన్ నుండి కానీ తెలిసిన ఒక పాయింట్ ఏదైనా ఉందా? ఈ సినిమా నుండి సార్ నేను తిరిగిందే చాలా నేను తిరిగిన సర్కిల్ మెకానిక్లు కాదు అసలు. నేను వేరే సర్కిల్ నేను తిరిగింది దిల్సునార్లా.
ఇవన్నీ నాకు కొత్త కాదు. బేసికల్లీ సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఈజీ అయింది నా చైల్డ్హుడ్, బట్ సినిమాకి మెకానిక్ మాత్రం ఈయన్నే. చాలా మంచి మెకానిక్, చాలా గట్టిగా బోల్ట్ గీల్ట్ ఫిక్స్ చేసి మంచి షోరూమ్ బండి తయారు చేసిండు. ఐ థింక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అని చిల్లేదాం. తెలుగునండి. యా, ప్రతి సినిమా కూడా కరాటి రాజు గారు వచ్చి ఆయన రివ్యూ చెప్తారు బయట. అంటే పర్సనలీ నేను తీసుకున్నా కొన్ని సినిమాలకి, అండ్ మిమ్మల్ని చూస్తే కూడా ఒక సినిమా ఏదైనా రిజల్ట్ అటు ఇటు అయినా కానీ వెంటనే బౌన్స్ బ్యాక్, అంటే నెక్స్ట్ సినిమాకి మీరు ఫుల్ ఎనర్జీతో వస్తారు. లైక్ ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాన్నగారి నుంచి వచ్చిందా, లేదంటే ఇన్బిల్ట్ మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎందుకంటే చాలా మందికి ఒక సినిమా పోగానే చాలా డౌన్ అయిపోతారు. ఇంత కష్టపడి చేసాము, మంచి ఎఫర్ట్ రాలేదని. ఈ రీసెంట్గా వచ్చిన 10 సినిమాలలో కొంచెం అంత మంచి రిసీవింగ్ రాలేదు. సో మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? బ్రో ఫెయిల్యూరే కాదు, సక్సెస్ కూడా 2 డేస్కి మించి ఎక్కువ ఎంజాయ్ చేయలేవు. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్గానే లేస్తాం. 22nd సినిమా రిలీజ్, 25th లైలా షూటింగ్ స్టార్ట్. ఫీమేల్ గెటప్ మొత్తం గీక్కొని నేను మళ్ళీ 4 రోజులు బయటికి రావద్దు. ఇక్కడ యాక్చువల్గా మీరు దిల్సునార్లో తిరిగారు, అదే ఏరియాలో ఇప్పుడు నా చైల్డ్హుడ్ చెప్తే కాయన అంబర్పేట అనే ఏరియాలో ఒక మెకానిక్గా, ఒక స్మాల్ మెకానిక్గా మొదలయ్యి ఒక పెద్ద డాన్గా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టోర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్లో చిన్న తీసుకున్నారని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ సినిమా? ఏం లేదు సార్, వీడు రాకీ అని చెప్పి మలక్పేటలో ఉండే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, మజా వస్తుంది వాడిని చూస్తే. ఆ మలక్పేట ఆయనకి దీనికి సంబంధం లేదు సార్. విశ్వక్ సార్, అంటే ఇప్పుడు ఫైట్ లో నాకు గోల్డ్ కాయిన్ ఇవ్వకపోతే పాయింట్ రివీల్ చేసేస్తారు సార్. దండం పెడతాను ఆయన, నువ్వు నాకు సైడ్ కి ఇట్లా చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా తయారైన. సార్ ఇక్కడ ఏంటి అని అంటే సార్, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఫైట్ అయిన తర్వాత వెనక అమ్మవారి విగ్రహాలు కనబడతాయి సార్. అమ్మవారి విగ్రహాలు నెక్స్ట్ మొత్తం ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో అనిపించింది. అంటే దానికి సంబంధించి ఏదైనా మెసేజ్ ఉండబోతుంది? ఏం లేదు, బట్ డెఫినెట్లీ ఒక ప్రాబ్లమ్ని మాత్రం ఎండ్ చేసే తరుణంలో వచ్చే ఎపిసోడ్లో వచ్చే విగ్రహాలు అవి. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్రదర్ చెప్పు బ్రదర్. అన్న, ఈ మధ్య కొంతమంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వి కాంట్ టేక్ రిస్క్ ఆన్ డెబ్యూ డైరెక్టర్స్ అని. సో మీ ఫిల్మోగ్రఫీ చూస్తే మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆర్ విత్ డెబ్యూ డైరెక్టర్స్. అండ్ ఆయన ఒక సినిమా చేశారన్న అసోసియేట్ డైరెక్టర్గా, బలం ఎవ్వడం అనే సినిమా. ఆ సినిమా నేను చూశాను, మెడికల్ మాఫియా పైన ఉంటుంది. వెరీ గుడ్ ఫిలిం, బట్ ప్రాపర్ బడ్జెట్ లాగా అది అంతగా ఎక్కువ రీచ్ అవ్వలేదు. బట్ ఈ సినిమా మీరు ఆయన దగ్గర నరేషన్ విన్నప్పుడు మీరు ఏం నమ్మారు ఆయన దగ్గర? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేసేసారు కాబట్టి మీరు ఆయన స్కిల్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు ఇప్పుడు? నేను ఐ విల్ గివ్ 9.9 ఇస్తా. అండ్ నేను నరేషన్కి కూడా నేను 5 minutes అన్న తీసుకున్నానా? నువ్వు నరేషన్ అయిన తర్వాత 5 minutes అయినా తీసుకున్నానా? లెస్ దెన్ 5 minutes ఐ సెడ్ ఓకే టు హిమ్. మీనాక్షి మ్యామ్, హాయ్ మ్యామ్. యు ఆర్ ఎ ఫినామినల్ యాక్టర్ అండ్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ నో దట్. బట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక 2 phases ఏంటంటే, యాక్టర్స్కి ఎప్పుడు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు సమ్టైమ్స్. అందుకని సినిమాకి కొత్త యాక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే స్టార్ యాక్టర్స్గా టర్న్ అవుతుంటారో వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తుంటారు, లైక్ యూ, లక్కీ భాస్కర్ కానీ, గుంటూరు కారం కానీ. బట్ హౌ హార్డ్ టు అచీవ్ ది స్టార్డమ్? ఎందుకంటే మీ ఓన్గా ఇప్పుడు మీరు ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు అండ్ మీ ఓన్గా ఒక స్టార్ యాక్టర్స్గా మీరు టర్న్ అవుతున్నారు. బట్ హౌ హార్డ్ టు అచీవ్ దిస్ పాత్వే అనేది? Where do I begin? నా జర్నీ స్టార్ట్ అయింది ఒక 2018లో యాజ్ అ డెంటిస్ట్, ట్రయింగ్ టు వర్క్, trying to make a living for myself and trying to figure out who I am. It's not easy, Andy, because when you don't have connections, when you don't have that background where you're coming from, you figure out yourself. You make mistakes, you learn what to do, what not to do. So idi oka process hai, and naku kuda same process. The journey to achieving anything in life is a lot of hard work, persistence, consistency, failures, success, and continuous hard work. If I am here today, there are 100 other people wanting to be here today. So I have to try and make sure I stay here. So nobody has a guarantee of how long we'll be here, shelf life, a year ki undi, enta films, any films chesini. Adi, I don't have that answer. Kani, what I can tell you is, I came here giving my 100% to my first film, and I'll give my 100% to my last film kuda, whenever that is. So I think you take every day as it comes, and just count your blessings. Some days are great, some days are not, but at the end of the day you are living, breathing, and you have a chance for another life, and I think that's a great blessing. So yeah. విశ్వక్ గారు ఇక్కడ సార్ నేను ఒకటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒకటి చెప్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్
మా మెన్స్ డే సందర్భంగా ఇందాక నుండి కాయిన్స్ అన్నీ మా మెన్స్కే వెళ్తున్నాయి. సో ఎక్కువ క్వశ్చన్లు అడిగిన మా అక్క ఏ టైంకి నేను అక్క అని పిలిచిన్నో, సో అక్క అని పిలుస్తున్నందుకు మా లక్ష్మీదేవికి ఇచ్చి ఐ వాంట్ టు టేక్ ఆల్ ద లేడీ లక్. ఒకసారి వచ్చారా?